రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారవారిపల్లికి మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు సోదరుడు రామూర్తి నాయుడు భౌతిక కాయం చేరుకుంది. తిరుపతి ఎయిర్పోర్టు నుండి అంబులెన్స్ లో ఆయన స్వగ్రామం నారవారిపల్లికి చేరుకుంది. భౌతిక కాయంతో పాటు నారవారిపల్లికి మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తన సోదరుడు రామూర్తి నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ మేరకు సీఎం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి ఏపీ సీఎం వెళ్లనున్నారు. చంద్రబాబు నారావారిపల్లెకు వెళ్లి రామూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొంటారు. పార్టీ అందరూ కూడా విశాల స్థాయిలో నిండున్నాం. అతను రాష్ట్రం నుంచి ఎదురు చూస్తున్నారు. చివరి చూపు చూస్తున్నాం నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అతను పేదల మనిషి, మాస్ లీడర్, పటిష్టమైన క్యాడర్ని తయారు చేసుకొని ఈరోజు మాకు అందరికీ అందుబాటులో నుంచి చాలామంది బాధపడుతున్నారు. అన్నకు తగ్గ తమ్ముడుగా చట్టానికి లోబడి చట్టానికి వ్యతిరేకంగా ఏ రోజు అతను ప్రయత్నించలేదు. తెలుగు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసి 15,000 మెజార్టీతో గెలిచి ఈరోజు ఆయన కనుగొన పార్టీ క్యాడర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబం లేకుండా కొన్ని బాధపడుతున్నారు. ఈ టైంలో పులివర్తి నానిగారి స్కంధాల మీద ఈ కార్యకర్త రామూర్తి నాయుడుకి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ నివాళులర్పించనున్నారు. అలాగే నారావారిపల్లెకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికార లాంఛనాలతో రామూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. చంద్రబాబు తన తమ్ముడు నారా రామూర్తి నాయుడు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. విషాదంలో ఉన్న చంద్రబాబు కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.